అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశం అందరూ జాగ్రత్తగా వినాలి. దొంగలున్నారు, జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. జాన్ ద గాస్పెల్ 12th chapter 6th verse. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనక అలాగు చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక దొంగను మనం చూస్తూ ఉన్నాం. ఈ దొంగ మరి సంచిలో నుండి దొంగతనం చేస్తూ ఉన్నాడు. అంటే శ్రద్ధ కలిగి కాదు అతడు చెప్పేది, కానీ తను పైన చెప్తున్నట్లుగా వాక్యంలో వ్రాయబడినది. అక్కడ పై వచనాల్లో మనం చూసినట్లయితే, లాజరును యేసు ప్రభువు లేపిన తర్వాత బెతెన్యాకు పస్కా పండుగకు 6 దినముల ముందు యేసు ప్రభుల వారు వచ్చారు. అక్కడ మార్తా అనే స్త్రీ యేసు ప్రభుల వారికి ఉపచారం చేసి మరి లాజరు యేసుతో కూడా కూర్చుండి భోజనము చేసిరి. అక్కడ మరియా మిక్కిలి విలువగల అత్తరు జటామాంసిని తీసుకొచ్చి యేసయ్య పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచెను. అప్పుడు ఇస్కరియోతు యూదా, ఎందుకు ఆ విధంగా ఆ అత్తరును కాళ్ళకు పూస్తున్నావు? ఎవరైనా కాళ్ళకు పూస్తారా? బట్టలకు పూసుకుంటారు, కానీ ఎందుకు అట్లా వేస్ట్ చేస్తున్నావు? అది 300 దేనారములు, అనగా ఇంచుమించు ఆ రోజుల్లో 150 రూపాయలు. అది అమ్మి బీదల కన్నా ఇయ్యొచ్చు కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట ఇస్కరియోతు యూదా అంటున్నాడు, కానీ ఆ స్త్రీ మీద శ్రద్ధ కలిగి కాదు. ఎందుకు అనంటే అతడు దొంగ అయి ఉన్నాడు. అతడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను గనుక అలాగు చెప్పెను. ఇస్కరియోతు యూదా ఆ విధంగా పైన ఆ మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దొంగతనము చేసేవాడు ఏ విధంగా ఉంటాడంటే వాడు దొంగిలిస్తూనే ఉంటాడు. ఏ విధంగా అయినా కూడా వాడు దొంగతనము చేయాలి. దొంగల యొక్క వాళ్ళ డ్రెస్సే కానీ, వాళ్ళ మాటలే కానీ, వారు ప్రవర్తనే కానీ ఒక విధంగా ఉంటుంది. దొంగలను ఈజీగా గుర్తుపట్టవచ్చు, కానీ ఈ రోజుల్లో దొంగలను ఈజీగా గుర్తుపట్టలేము. పెద్ద పెద్ద సంఘాలలోనే దొంగతనం చేస్తున్నారు. కానుకలందరూ వేసిన తర్వాత లెక్క పెట్టేటప్పుడు దొంగతనాలు చేస్తున్నారు దేవాలయాలలో. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా దొంగతనం చేస్తున్నాడు. యేసు ప్రభుల వారి దగ్గర నమ్మకంగా ఉండే వ్యక్తి. అయితే దేవాలయంలో ఆయన మరి ట్రెజరర్గా ఉన్నాడు. అందులో నుండి ఆయన దొంగతనం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. అదే ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా చాటుగా దొంగ వలె అప్పగించాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆయన ఏదైతే తీసుకున్నాడో తను చనిపోయిన తర్వాత ఆ డబ్బును దేవుని మందిరంలో వేస్తే దేవుడు అక్కడ పెద్దలు స్వీకరించలేదు. ఎందుకు అనంటే అది అక్రమంగా సంపాదించింది గనుక, అన్యాయంగా దోచుకున్నది గనుక దొంగల డబ్బు దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. దొంగతనాలు చేసి కానుకల పెట్టెలో వేస్తే దేవునికి అది ఇష్టం లేనే లేదు. వాళ్ళు ఆశీర్వదింపబడరు కూడా. పేరుకు మాత్రం వాళ్ళు డబ్బు వేస్తున్నట్టు వేస్తారే తప్ప
దేవుని ఆశీర్వాదము వారికి ఉండదు. వారి జీవితం అంతా దోపిడీ దొంగతనాలు చేస్తూనే జీవించాలి. అన్యాయపు స్థలాలను, అన్యాయపు ఇండ్లను ఆక్రమించుకొని, వాళ్ళ గుణమే అది. ఇక వాళ్ళ సత్యంత వరకు వారు ఆ యొక్క మైండ్ చేంజ్ కాదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఈ దొంగతనము చేసేవారు, దొంగ బుద్ధి కలిగిన వారు, వారి లైఫ్ అంతా కూడా అదే ఫాలో అవుతుంటారు. యేసు ప్రభుల వారు ఇస్కరియోతు మధ్యలో ఉండి అద్భుతాలు చేసిన తర్వాత కూడా ఇస్కరియోతు మైండ్ మారలేదు. ఆయన గుణము ఏమాత్రము మారలేదు. అంతగనం యేసు ప్రభు ప్రేమ చూపించాడు, అంతగనము అతన్ని సేవలో దిప్పాడు, అంతగనము అద్భుతాలను ఇస్కరియోతు యూదా చూశాడు. కానీ తన మనసు ఏమాత్రము మార్పు చెందలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా చాలామంది అదేవిధంగా మార్పు లేకుండా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత కూడా అలా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి నా మనవి ఏంటంటే, కనీసం ఇప్పుడైనా ఈ మాటల ద్వారా కానీ మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించి దేవుని దగ్గర నీతిగా జీవించాలని మరి ప్రభువు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సంబంధులమైన మనము ఇటువంటి వాటికి మనము చోటు ఇవ్వకుండా, మనం దేవుని దృష్టిలో యథార్థంగా నీతిగా పాపం లేకుండా జీవించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించును గాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమానురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునులాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్,
ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.